మిత్రుడు స్కైలాబ్ బాబు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాములు గారు, మిత్రుడు భాస్కర్, వివిధ ప్రజా సంఘాల నుండి హాజరైన సోదరి సోదరులారా, మీ అందరికీ ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం స్పష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ నిండు పార్లమెంట్లో, ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క ప్రాతిపాదిక మీద ఏర్పడినటువంటిదే మన పార్లమెంటు. అదే భారత రాజ్యాంగం మీ ప్రాతిపాదికనే ఎంపికైనటువంటి వ్యక్తి ఎంపీ ఆయన. అంతేకాదు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అమిత్ షా. అంటే ఏ రాజ్యాంగాన్ని అయితే అంబేద్కర్ తయారు చేశాడో దాని మీద ఏర్పడి ఉన్నటువంటి వ్యవస్థలో ఉండి ఇంత దుర్మార్గంగా మీరు అంబేద్కర్ పేరును స్మరిస్తూ ఉన్నారు అని చెప్పేసి అవహేళన చేయడం, అంబేద్కర్ పేరును అవహేళన చేయడం. అంతేకాదు ఇంకొక మాట ఆయన అన్నటువంటి దాంట్లో మనకి చాలా స్పష్టంగా కనిపించేది ఏంటి, భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది అక్కడ. భారత రాజ్యాంగం మీద చర్చ జరుగుతూ ఉంటే అంబేద్కర్ గారి గురించి మాట్లాడకుంటే అమిత్ షా గురించి మాట్లాడతారా, మోడీ గురించి మాట్లాడతారా? కాబట్టి అంబేద్కర్ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులందరూ చెప్తా ఉన్నారు, అందరూ మాట్లాడతారు. కాబట్టి అలాంటి దాన్ని జీర్ణించుకోలేక, అంటే అంబేద్కర్ పేరును వినడానికే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు గతంలో చట్టాలు చేశారు, మనవాద చట్టాలు. ఏమని? వేదాలు వింటే శూద్రుల యొక్క చెవులలో సీసం పొయ్యాలి అని చెప్పేసి చట్టాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అంబేద్కర్ పేరు వింటే మనువాదుల చెవులలో సీసం పోసినట్టు అవుతా ఉంది. అది వాళ్ళకు ఉన్నటువంటి భయం. దాని నుంచే వాళ్ళు ఆ పేరు వినడానికి కూడా భయపడుతున్నారు, దాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడతా ఉన్నారు. అందుకనే మనం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వీటన్నిటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ముందు ఒక టార్గెట్ అన్నారు, మొత్తము రాజ్యాంగాన్ని మార్చడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు పదే పదే సుప్రీంకోర్టులో మనం వేస్తూ ఉన్నారు. వాళ్ళు సెక్యులరిజం గురించి దాన్ని తీసేయాలని వేశారు, సోషలిజం అనేటువంటి భావనని రద్దు చేయాలని చెప్పేసి కేసులు వేశారు, ప్రియాంబిల్ అంటే ప్రవేశికను మార్చాలి అని చెప్పేసి కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరుతో దాదాపు అనేక చట్టాలను సవరణ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. గతంలో భారత రాజ్యాంగం పౌరసత్వానికి సంబంధించినటువంటి మతం ప్రాతిపాదిక లేనటువంటి దాంట్లో మతం ప్రాతిపాదికగా పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి సమానత్వము అనేటువంటి భావన ఏదైతే రాజ్యాంగం చెప్పిందో సమానత్వ భావనకి పాతరేసి గతంలో కులాల ఆధారంగా పౌరసత్వం ఉంటే ఇప్పుడు మతాల ఆధారంగా కూడా దాన్ని పౌరసత్వం అనేటువంటి దాన్ని జోడించడం కోసం కుట్ర చేశారు. ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా చేయడం కోసము, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసము, అంబేద్కర్కి ప్రజలలో ఉన్నటువంటి గౌరవం, అంటే ఈ దేశంలో అంబేద్కర్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే అంబేద్కర్, వేరు లేదు, వేరే పర్యాయ పదం. అంబేద్కర్ రాజ్యాంగానికి పర్యాయ పదం. అట్లా ఉన్నటువంటి పేరును లేకుండా చేయడం ద్వారా రాజ్యాంగం మీద జరిగేటువంటి దాడికి దారి సుగమం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నం. కాబట్టి దీన్ని అడ్డుకోకుంటే, దీన్ని కనుక మనం ప్రతిఘటించకుంటే ఈ దేశంలో వాళ్ళ యొక్క ఆగడాలు ఇంకా మితిమీరిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి, ప్రజలలో చర్చనీయాంశం చేయాలి. చర్చనీయాంశం చేయడం ద్వారా ఈ యొక్క మనవాదుల యొక్క ఎత్తుగడలని, మనవాదుల యొక్క పన్నాగాలని ప్రజల ముందు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ జరిగినటువంటి ఘటన కంటే ముందు మనం కొంత క్రొనాలజీ మనం చూడాలి. మీకు నవంబర్ 25వ తారీఖు అదాని కేసుకు సంబంధించింది బయటకు వస్తుంది. మీరు చూస్తే అదాని 2500 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే అవినీతికి 4 రాష్ట్రాల అధికారులని కొనుగోలు చేశాడు డబ్బులు. ఎందుకంటే దాదాపు 18,000 కోట్ల రూపాయల కుంభకోణం, సౌర విద్యుత్ కుంభకోణం. దానికి 2500 కోట్ల రూపాయలు అధికారులకు ఇచ్చాడు అని చెప్పేసి అమెరికాలో కేసు అయింది. అయితే ఈ అమెరికాలో కేసు అయిన దాని గురించి వాళ్ళకు చర్చ చేయట్లేదు, దాని గురించి మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు
గతంలో లేని జమిలీ ఎన్నికలకు సంబంధించింది వెనక్కి తీసుకున్నారు. ముందు దాంట్లో పార్లమెంటు దాంట్లో లేవు, ప్రొసీడింగ్స్లో లేదు, లేని దాన్ని మళ్ళీ పెట్టారు. పెట్టి జమిలీ ఎన్నికలకు సంబంధించి జమిలీ ఎన్నికల ఎప్పుడైతే ఇష్యూ ముందుకు వచ్చిందో రాజ్యాంగం పైన చర్చ కూడా ముందుకు వచ్చేసింది. రాజ్యాంగం మీద చర్చ ముందుకు వచ్చినప్పుడు రాజ్యాంగం మీద చర్చ జరిగితే రాజ్యాంగం పైన బీజేపీ చేస్తున్నటువంటి దాడి బయటికి వస్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి అంశాలు బయటకు వస్తాయి, ఇది ప్రజలందరికీ రాజ్యాంగం మీద గురించి తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ అంబేద్కర్ పైన దాడి మొదలు పెట్టేశారు. అంటే రాజ్యాంగాన్ని ఇచ్చేసి దాన్ని అందులో ఉన్నటువంటి అంశాలు చర్చ జరగకుండా చేయడం కోసం మళ్ళీ ఇదొక కొత్త దాడి తీసుకొచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ దీన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ చేయడం కోసం ఏం చేశారు, మళ్ళీ ఎంపీల తలలకు దెబ్బలు తగిలినాయట. వాళ్ళకి చూస్తే ముందుగాల చూస్తే ఒకటి చిన్నగా ఇట్లా స్టిక్కర్ వేసి ఉంటుంది, ఇప్పుడు చూస్తే తలకు మొత్తం కట్టారు. ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారేమో. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడి నుంచి ప్రజా సంఘాలు అందరం కూడా డిమాండ్ చేయాలి. ఏంటంటే వాళ్ళకి మామూలుగా తలకు కట్టుకట్టారు ఇదేం లేకుండా, కానీ ఈ మనువాదులందరికీ కూడా బ్రెయిన్ ఆపరేషన్ చేసి అంబేద్కర్కే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలకి మూలమైనటువంటి ఈ సిద్ధాంత కణజాలం భావజాలాన్ని మొత్తం కూడా ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వీళ్ళందరికీ కూడా తలకట్లు కట్టాలి, మొత్తం అందరికీ కడితే తప్ప వాళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల్లో చర్చనీయాంశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఆవాజుగా మేము కూడా ఈ ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రేపు రాబోయేటువంటి కాలంలో ఏవైతే 3 ప్రతిపాదనలు పెట్టాడో వాటిపైన కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రుల.